శభాష్ భూమా అఖిలప్రియ గారు, శభాష్. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి. తెలంగాణ నుంచి అక్రమంగా దాదాపు ఒక 17-18 ట్రక్కుల్లో తరలిస్తున్న ఆవుల్లో 6-7 ట్రక్కులు వారు చేజ్ చేసి ఆ యొక్క ట్రక్కుల్లో తరలిస్తున్నటువంటి దాదాపు 350 నుంచి 400 ఆవుల్ని కాపాడి స్టేషన్కి తరలించినారు ఆలగడ్డలో. ఇంకా దాదాపు 10 ట్రక్కుల దాకా తప్పించుకొని వెళ్ళిపోయినట్లు కూడా వారు చెప్పారు. ప్రతి ట్రక్కు వెనకాల ఇన్నోవా వాహనంలో ఆ యొక్క వ్యాపారులు కావచ్చు, లేదంటే దాన్ని తరలిస్తున్నారు అని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళంతా కావచ్చు, ప్రతి ట్రక్కు వెనకాల ఒక ఇన్నోవా వాహనంలో వస్తున్నారంట. ఇంత పెద్ద స్థాయిలో గోవుల అక్రమ రవాణా జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? సాక్షాత్తు ఎమ్మెల్యే గారే డైరెక్ట్గా పోయి అక్కడ ఆ యొక్క ట్రక్కులను పట్టుకున్నప్పుడు ఈ యొక్క జంతు ప్రేమికులంతా ఎక్కడ పోయినారు? ఇవాళ గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్న విషయం అన్ని ప్రాంతాల్లో అందరికీ తెలిసిందే. ఇక్కడేమంటే గోవుల అక్రమ రవాణా గురించి మాట్లాడితే మన నాయకుడు ఏమనుకుంటాడో, లేదంటే మనం నమ్ముకున్న మన యొక్క పార్టీ ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతో చాలా వరకు నాయకులు కావచ్చు, లేదంటే హిందుత్వ సంస్థలు కావచ్చు సైలెంట్ అయిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడైతే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారే డైరెక్ట్గా వెళ్ళి ఆళ్లగడ్డలో ఆవుల అక్రమ రవాణాను నిలుపుదల చేసే విధంగా వారు ప్రయత్నం చేశారో, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రమంతా కూడా హిందూ సంస్థల నాయకులంతా కూడా గోవుల అక్రమ రవాణాను అడ్డుకుని తీరాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. వారే గోవులందరికీ కూడా, గోరక్షకులందరికీ కూడా ఇవాళ ఇప్పటి పరిస్థితుల్లో ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనకు భూమా అఖిలప్రియ గారే ఇన్స్పిరేషన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి దృష్టి సారించాలని చెప్పేసి ప్రతి హిందూ సంస్థకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనీహౌ, భూమా అఖిలప్రియ గారు, మీకైతే మా అందరి తరపున కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.